విశ్వాసం ఉంది. మరి ఈ రోగిలో ఏముంది? రోగిలో రోగంతో పాటు వాడు ఇంతకుముందు చేసేటువంటి పాపం ఉంది. పాపము అని అనలేదు ఆయన. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అంటా ఉన్నాడు. పాపము అని అంటే ఒకటే చేశాడు అనుకోవటానికి, ఈయన పాపములు అంటున్నాడు. అంటే ఆయన ఎన్నో రకాల పాపాలు చేశాడనమాట. మనకు తెలియకుండానే ఆయన చేసేటువంటి పాపాలు, ఎన్ని కుటుంబాలు కూర్చాడు, ఎంతమంది జీవితాల్లో నిప్పులు పోసాడు, ఎంతమందితో తాలిబొట్లు తెంచేశాడు, ఏ రకమైనటువంటి పాపాలు చేశాడో ఈ వ్యక్తి. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ పాపములు క్షమింపడి ఉన్నవి అని ఆయన ఉద్దేశించి అంటా ఉన్నాడు. కానీ మోసుకొచ్చిన వాళ్ళని చూసి ఏమంటా ఉన్నాడు? మీ విశ్వాసం గొప్పది అని చెప్పి ఈయనకి వరాలు ఇస్తా ఉన్నాడు. వారి యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? వీరికి, ఈ వ్యక్తికి, ఈ రోగిష్టికి, ఈ రోగంతో ఉన్నట్టు పక్షవాయు గలమైన వ్యక్తికి శుద్ధి చేస్తా ఉన్నాడు, బాగుపరుస్తా ఉన్నాడు. అంటే మనలో విశ్వాసం ఉన్నా, మనం ఎవరినైతే తీసుకొని పోతామో వారిలో విశ్వాసం లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని బట్టి అవతల వాడికి కార్యాలు చేస్తాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అవతల వ్యక్తిలో ఏముంది? పాపం ఉంది. మోసుకొచ్చే వారిలో ఏముంది? విశ్వాసం ఉంది. కానీ 11లో ఏమంటున్నాడు దేవుడు? నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని పొమ్ము అని పక్షగలవంతా అంటున్నాడు. ఇదే మొక్క 5లో అనొచ్చు కదా. 5వ వాక్యంలో నీ పాపములు క్షమించబడి ఉన్నవే అని అనకుండా నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నీ ఇంటికి పొమ్ము అని ఉండొచ్చు కదా. అలా అనుకుంటాను. నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని ఎందుకు అన్నాడు అని అంటే, తర్వాత వచ్చిన తెలిస్తే అక్కడ ఆ గుంపులో యేసుని వెంబడించేవారు కాదు, యేసుని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. అందులో యేసు ఏ రకమైనటువంటి బోధలు చేయగలుగుతా ఉన్నాడు, ఈ రకంగా ఎందుకు బోధిస్తా ఉన్నాడు, ఏముంది ఆయన బోధలో ప్రత్యేకత, ఎందుకు ఎంతమంది ఎగబడతా ఉన్నారు, ఎందుకు ఆయన అంటే బట్టలు దించేసుకుంటున్నారు, ఏమిటి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఒకసారి చూద్దాం. అసలు ఆయన మెసేజ్ ఏంటో చూద్దాం. ఆయన మెసేజెస్లో ఏమైనా లోపాలు ఉంటాయేమో వెతుకుదాం, ఆయన లోపాలను వెతి చూపుదాం అనుకోని కూడా ఉండొచ్చు. అక్కడ ఎవరున్నారో చూడండి. 6వ వచనం చూడన్నా. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండేది. ఎవరన్నారు? శాస్త్రులలో కొందరు, యూద మతానికి సంబంధించినటువంటి కొంతమంది శాస్త్రులు అక్కడ కూర్చున్నారు. ఆ గుంపులో కేవలము క్రీస్తుని వెంబడించేవారే కాదు, క్రీస్తుని ఫాలో అయ్యేవారే కాదు, శాస్త్రులు కూడా ఎందుకున్నారంటాం? ఇప్పుడు మనం ఒక కార్యం చేస్తాం, మన శత్రువులు కూడా మనం కార్డు ఇస్తాం. వాడు మన మీద ప్రేమతో రాడు, వీడు ఏ తీరుగా ఇల్లు కట్టుకున్నాడు, ఏ తీరుగా ఉన్నాడు అన్న చూద్దాం, వీడి పరిస్థితి ఏంటి అన్న ఆలోచనతో వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మీరు గమనించారో లేదు? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో పెళ్ళైనా జరిగిందనుకో, పెళ్ళి ఎవరికైనా అమ్మాయికో అబ్బాయికో చేసామనుకో, మనం అంటే గిఫ్ట్నాలకు కూడా కార్డు ఇస్తాం. ఆడు మన మీద ప్రేమతో రాడు, ఏంటి పరిస్థితి, ఇలా ఎలా చేయగలుగుతా ఉన్నాడు, ఏమిటి ఇట్లా గొప్పతనం అని వస్తాడు. వీడు ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా, వీడిని బ్లేమ్ చేసేద్దామా, వీడిని నలుగురిలో నవ్వులు పాలు చేసేద్దామా అన్న ఆలోచనతో కొడతాం. ఇక్కడ శాస్త్రులు కూడా పరిస్థితి అదే. శాస్త్రులు ఆయన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కాదు, ఆయనను అంగీకరించినటువంటి శాస్త్రులు ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడు? ఆ రోగి యొక్క పక్షవాయువు గలవాన్ని చూసి స్కాన్ చేశాడు. ఆయన బాడీ మొత్తం స్కాన్ చేస్తే చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వు చాలా చేసావు పాపాలు, నీ పాపాలు క్షమింపబడ్డాయి అని అన్నాడు. అది విన్నట్టు ఆ శాస్త్రులు ఏమంటున్నారు? ఈయన ఎలా పాపాలను క్షమిస్తాడు? పాపాలను క్షమించేవాడు దేవుడు అక్కడే కదా. అని కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నేను దేవుని కుమారుడిని, నేను మనుష్య కుమారుడిని, నేను ఇంతవరకు రోగాలు బాగు చేయగలను, దెయ్యాలను వెళ్ళగొట్టగలను అనే వాళ్ళు అనుకుంటున్నారు తప్పితే పాపాలను కూడా క్షమించగలను అన్న విషయాన్ని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. పాపాలను క్షమించే ఆ రైట్స్ నాకున్నాయి అని ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు. అందుకని అక్కడ ఏమంటా ఉన్నాడంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆయన గురించి చెప్తా ఉన్నాడు. ఇంతవరకు ఆయన పాపాలు క్షమిస్తాడని ఎక్కడ కూడా ప్రకటింపబడలేదు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మెసేజ్ మరింత స్పీడ్గా వెళ్ళుద్ది.
శాస్త్రుల దగ్గరికి వెళ్ళేపాటికి ఏమవుతానంటే ఆ సమాజంలో ఉండే వారికి మరింత మందికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఆయన అక్కడ అలా ఉండడం చూసి వారిని చూసి ఏమంటున్నాడు, నీ పాపాలు క్షమింపబడ్డాయి. నేను దెయ్యాలు ఎలగొట్టడానికి వచ్చిన భూత వైద్యుడు కాదురా స్వామి, నేను దేవుని కుమారును, దేవుని బిడ్డను, నేను దేవుడిని, నాకు ఆ రైట్ ఉంది, నాకు ఆ అధికారం ఉంది, నేను పాపాలను క్షమించే అధికారం నాలో ఉంది, నాలో కలదు అని ఆయన చెప్తా ఉన్నాడు. వీళ్ళు సరుకులకి సమాధానం అక్కడ వచ్చింది కదా, వీళ్ళు సరుక్కున్నారు, అదే ఈయన ఎలా పాపాలను క్షమించేస్తాడు, దేవుడు అక్కడే కదా అని సనుక్కోవటం జరిగింది. ఆ సనుగులకి ఈయన చెప్తూ, ఒకడు పాపాలను క్షమించాను పో ఆనందం సులభమ్మ, అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ చూడాలి, ఇక్కడ గ్రహించాలి మనం. 11లో వచ్చేపాటికి అందుకే అక్కడ ఏమంటాడు, అక్కడ ఆ రోగిని చూసి నీ పరుపు ఎత్తుకొని నువ్వు బొమ్ము అంటా ఉన్నాడు. ఇదంతా కపెర్నహూములో ఒక కుటుంబంలో జరిగేటటువంటి అంశం. కపెర్నహూము అనేటువంటి పట్టణంలో, గ్రామంలో జరిగేటటువంటి అంశం ఇది. మోసుకొచ్చే వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఎవడైతే మోసుకురాబడ్డాడో వాటిలో పాపం ఉందని గుర్తించాడు. అక్కడ శాస్త్రులు ఉన్నారు అని గ్రహించాడు. వారికి సమాధానంగా నాకు పాపాలను క్షమించే అధికారం ఉందని తెలియపరిచాడు. ఇన్ని రకాలుగా ఆయన అక్కడ మనకు ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పేది ఒక మొక్కే కానీ మనకి ఎన్ని రకాలైనటువంటి సమాధానాలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయో ఆలోచించండి. ఆయన పాపాలను క్షమిస్తాడు. ఇప్పుడు ఆయన అంత ఈజీగా ఎలా చెప్పగలిగాడు అని అంటే, ఆయనలో ఆ రైట్స్ ఉన్నాయి, ఆయనకి ఆ అధికారం ఉంది కాబట్టి చెప్పగలిగాడు. 11లో ఏమంటాడు, పక్షవాయు గలవానితో చూసి నీవు లేచి నీ పరుపెత్తి కనుక్కోమని చెప్పాడు. ఆయన ఏం చేశాడు, వెంటనే ఇంటికి పోయాడు. ఎవరు? రోగి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. అంటే ఇటువంటి మహత్కార్యాలే ఈయన చేయగలడు అని అనుకుంటున్నారు తప్పితే, ఈయన మనుషులకు పాపాలను క్షమిస్తాడని, మనుషులను రక్షిస్తాడని, ఈయన ఆత్మలను రక్షించడానికి వచ్చిన వాడని అర్థం కావడం కోసమే ఆయన అక్కడ ఆ రకంగా స్పందించడం జరిగింది. ఈ పాపములు క్షమింపబడి ఉన్నవి అని. అంతేగాని ఆయనలో ఏ రకమైనటువంటి దురుద్దేశం లేదు. నలుగురిలో ఈ రోగిని చిన్న చూపు చూడాలని కాదు. రోగిని అయ్యా నువ్వు చాలా తప్పులు చేసావు, చాలా పాపాలు చేసావు అని మెల్లగా చెప్పుండొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. ఆయన ఒక్కడికే వినపడేటట్టు చెప్తే వీళ్ళకి అర్థం కాదు కదా. ఈయన పాపాలు చేశాడు, నేను పాపాలను క్షమించే తత్వం నాలో ఉంది, పాపాలను క్షమించే రైట్స్ నాకు ఉన్నాయి, అధికారం నాకు ఉందని విషయం వీళ్ళందరికీ తెలియపరచబడాలంటే ఓపెన్గా చెప్పగలగాలి. అందుకని ఓపెన్ అయ్యాడు, ఓపెన్గానే చెప్తా ఉన్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని. అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అయింది, ఎలా క్షమింపబడతాను. ఆ ఆర్గ్యుమెంట్లో ఆయన అసలు విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. 11లోకి వచ్చేసరికి నువ్వు లేచిపో అని అన్నాడు. ఏంటి ఆయన పాపాలు ఆయన చేసా, ఆయన ఎప్పటి నుంచో మరి ఆ పక్షవాయువుతో ఉన్నాడు. పక్షవాయువుతో ఉన్నవాడికి 1, 2 అంతా మంచం మీదే కదా, ఆ గొప్పంతా కడుగు ఉంటుంది కదా. అంటే నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. కానీ నీ పరుపు నువ్వు వెతుక్కుపో అని అన్నాడు తప్పితే ఇంకొకరు పిలిచి ఈయన పరుపు ఎత్తండి, ఈయన లేపండి అని ఆయన అనలేదు. గ్రహించాలి ఇక్కడ మనం. ఆ రోగిని చూసి నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని పో అని అన్నాడు తప్పితే పక్కన ఉన్నట్టు ఈ మోసుకొచ్చిన వాళ్ళని చూపించి ఈయనకి లేపండి, ఈయన నడుస్తాడు, ఆయన పరుపు తీయండి అని అనలేదు. ఆయనకే చెప్పాడు ఏమని, నీ పరుపు ఎత్తుకొని నువ్వు నీ ఇంటికి పొమ్ము అని అన్నాడు. అంటే నువ్వు చేసే పాపాలు నువ్వు మోయాల్సిందే, నువ్వు చేసే పాపాలు నువ్వు కడుక్కోవాల్సిందే, నువ్వు చేసే పాపాలకి నువ్వు బాధలు అనుభవించాల్సిందే, అది నీ భుజాల మీద మోసుకుంటూ పోవాల్సిందే, నీతో పాటు నీ పాపం వచ్చింది. అందుకని పాపం చేయకుండా మనం చూసుకోవాలి. మన జీవితాల్లో పాపం లేకుండా మనం వ్యవహరించాలి, బ్రతకాలి. ఆ రకంగా మన జీవితంలో ఏ రోజైనా ఒకసారి పాపం చేసి ఉంటే ఆ పాపం మన జీవితాంతం మనతో పాటే ఉంటుంది. అది తీసుకోవడానికి ఎవడో రాడు, దాన్ని మోయటానికి ఇంకొకటి రాడు, ఇంకొకటి సహాయం చేయడు. దేవుడు ఖచ్చితంగా అక్కడ చెప్తున్నది అదే, నీ పాపం నువ్వు మోయాల్సిందే, నీ పరుపు నువ్వు ఎత్తుకోవాల్సిందే, నీ బాధ్యత నువ్వు భరించాల్సింది, నువ్వు మొయ్యాల్సిందే తప్పితే నీ బాధ్యతను ఇంకొకరు పంచుకుంటాను అంటే అయ్యే పని కాదు అది.
అందుకే ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడు, నీ పరుపు ఎత్తుకొని నువ్వు పొమ్మని అన్నాడు. అక్కడ ఆ ఇన్సిడెంట్ జరగగానే అక్కడ ఉన్న వాళ్ళంతా మరింత ఆశ్చర్యపోయినారు, ఇది ఎలా సాధ్యపడింది అని. అదే ఆయనలో ఉన్నట్టు గొప్ప విషయం. మహత్కార్యాలు చేశాడు ఆయన, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అందుకనే అటువంటి గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఈ రోజున ఎంతోమంది ఆయన విశ్వసించారు, వెంబడించారు, నిలబడ్డారు. అయినప్పటికీ నేటి సమాజంలో ఈ రకమైనటువంటి విశ్వాసం పొరబడింది చాలామంది జీవితాల్లో. చాలామంది విశ్వాసంలో అయితేనేమి, బోధకుల్లో అయితేనేమి. చాలామంది ఏమనుకుంటారంటే ఆయనను నమ్ముకుంటే మన రోగాలు తీరిపోతాయన్న ఆలోచనతో ఉంటారు తప్పితే ఆయన రోగాలే కాదు మన పాపాలు కూడా తీసేయగలడు అని గ్రహించలేకపోతా ఉన్నారు.